ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు కలుగునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సెలవు దినాలు బిడ్డలు, తల్లిదండ్రులు క్షేమకరమైన మార్గాల్లో ప్రయాణించారు కదా. క్షేమంగా ప్రభు మీ గృహాలకు చేర్చినందుకు దేవునికి వందనాలు. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న గొప్ప మేళ్ళను బట్టి అందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 40వ సంకీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. 40వ సంకీర్తన 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నిన్ను వెదుకువారు అందరూ ఉత్సహించి సంతోషించెదరు. చెబుతారా? నిన్ను వెదకువారు అందరూ ఉత్సహించి సంతోషించెదరు. మంచిదండి, దేవునికి వందనాలు. మరి ఎంతమంది ఈ ఉదయకాలపు ఆరాధనలో రక్షకుడైన క్రీస్తును బట్టి ఉత్సహిస్తున్నారు, ఆనందిస్తున్నారు? ఎంతమంది ఈ ఆరాధనలో పాల్గొనటానికి ప్రభు ఎడల ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు?
ఈవేళ మన యొక్క అంశము నూతన ఉత్సాహం. చెబుతారా? నూతన ఉత్సాహం. మానవ జీవితాలు ఎప్పుడూ కూడా ఉత్సాహభరితంగా ఉండాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునిని ఎరగినటువంటి వారికి ఉత్సాహం ఉండదండి. దేవునికి దూరముగా జీవించినప్పుడు ఉత్సాహం ఉండదండి. ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటూ ఉంటాం. ఒకవేళ మానవ జీవితంలో ఈ ఉత్సాహము ఎక్కడ ఉంటుందో వెతుకుదామని ప్రపంచమంతా కూడా మనం తిరుగుతున్నప్పటికీ కూడా మనం ఆ ఉత్సాహాన్ని పొందలేం, కనుగొనలేం. ఎందుకో తెలుసా? నీలో క్రీస్తు లేడేమో, నీతో ప్రభువు లేడేమో. జక్కయ్య యొక్క జీవితాన్ని కూడా చూచాం. దేవుని ఎరగలేటువంటి సమయం అంతా అతని జీవితంలో ఉత్సాహం అనేది లేదు. కానీ క్రీస్తును కనుగొన్న తరువాత తనకున్నటువంటి ఆస్తిని అంతటిని అమ్మి పంచిపెట్టిన తరువాత తన ఉత్సాహానికి హద్దులు లేవు ప్రియులారా. రాజైన దావీదు తన యొక్క రాజ్యానికి మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు అంతవరకు ఉన్నటువంటి ఉత్సాహము అధిక ఉత్సాహముగా నూతన పరచబడినట్లుగా చూస్తూ ఉన్న నూతన ఉత్సాహముతో, నూతన ఉత్సాహము పొందిన రాజైన దావీదు ఏం చేశాడో తెలుసా అండి? రాజుని అనే సంగతిని మర్చిపోయాడు. మేడ మీద నుండి సౌలు కుమార్తె మీకాలు చూస్తుందని మర్చిపోయాడు. తన ప్రజలు చూస్తున్నారు అని మర్చిపోయాడు. అధిక ఉత్సాహంతో ఉన్న రాజు ఏం చేశాడంటే నాట్యము చేశాడు, పరవశించిపోతూ ఉన్నాడు. నా దేవుని మందస్థం ఉన్న రాజ్యానికి వస్తుంది, నా రాజ్యం దీవించబడుతుంది. ప్రియులారా, నీ పూర్వపు ఉత్సాహమే ఒకవేళ నీవు ఉంది అనుకుంటే నీ ఉత్సాహము నిన్ను అక్కడ వరకే నడిపిస్తుంది. నూతన సంవత్సరములో ప్రభువునందు నీ ఉత్సాహము నూతనపరచబడితే, నీ జీవితంలో నూతన ఉత్సాహము నీవు కలిగి ఉంటే, నీవు కాదు నీ హృదయము ఎగిరి గంతులు వేస్తుంది ప్రియులారా. పుట్టినది మొదలుకొని నడవలేని కూర్చివాడు పేతురు యోహానుల చేత ప్రభు పేరట స్వస్థత పొందిన తరువాత, నా ప్రభువు నాకు నడవటానికే కాదు గంతులు వేయటానికి కూడా 2 కాళ్ళు ఇచ్చాడు. నా జీవితంలో ఎప్పుడూ నిలవలేదు, నడవలేదు, పరిగెత్తలేదు. అటువంటి నా అయోగ్యమైనటువంటి బ్రతుకులో దేవుడు నన్ను కృప చూపించాడని తన యొక్క ఉత్సాహము నూతనపరచబడేది. ఒకవేళ దేవాలయానికి బయట కూర్చుండి వచ్చేవారి వంక వెళ్ళేవారి వంక చూచి తన భిక్ష పాత్ర నింపుకొని ఉత్సహించాడేమో గత జీవితాలు. లెక్కబెట్టుకొని నిన్నటి కన్నా మొన్నటి కన్నా ఎక్కువ సంపాదించానని ఉత్సాహం వచ్చిందేమో. కానీ పేతురు యోహానుల చేత స్వస్థత పొందిన తరువాత తన ఉత్సాహము రెట్టింపయ్యింది, తన ఉత్సాహము నూతనపరచబడింది. తన పాత జీవితాన్ని విసిరివేశాడు, మరచిపోయాడు. అంతవరకు లోకములో జన్మించాడు, లోకము కొరకు జీవించాడు, లోకము కొరకు సంపాదించాడు. అది పాత ఉత్సాహం.
కానీ స్వస్థత పొందిన తర్వాత ప్రభువునందు నూతన పరచబడిన తర్వాత తన ఉత్సాహము రెట్టింపు అయ్యిందండి. లోకములోనికి కాదు పరుగు, దేవాలయంలోనికి పరుగు పెట్టాలి, ప్రభువు దగ్గరికి పరుగు పెట్టాలి. తన ఉత్సాహము రెట్టింపు అయిపోతుంది ప్రియులారా. ఏం చేయాలో తెలియని పరిస్థితులు. అతడట దేవాలయంలోనికి అతడు గంతులు వేయొచ్చు వెళ్ళి దేవునిని స్తుతించాడటి. నూతన సంవత్సరం మన యొక్క విశ్వాసం ఎక్కడ ఉంది అంటే అక్కడే మన యొక్క ఉత్సాహం ఎక్కడ ఉంది అంటే అక్కడే కాదు. ఉత్సాహము ప్రభువునందు రెట్టింపు కావాలి, నూతన పరచబడాలి. ఎప్పుడంటే నాకు కలిగినది, నాకు ఇచ్చినది, నేను పొందుకున్నది ప్రభువు నాకు ఇచ్చాడు అని నీవు తీర్మానించుకున్నప్పుడు నీ ఉత్సాహము ప్రభువులో. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, నిన్ను అందరూ విడిచినా నీ ఉత్సాహము నూతన సంవత్సరంలో దేవుడు నీకు రెట్టింపు ఆయన చేయగలిగినటువంటి దేవుడు. అందుకని 63వ సంకీర్తన 4వ వచనంలో, నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నేను ధ్యానించినప్పుడు, 5వ వచనం, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా యొక్క నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులు ఏం చేస్తాయంటే నోరు గానము చేస్తూ. 118వ కీర్తన 24వ వచనములో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదాం. నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి సంవత్సరం, దినము, మాసం. మన యొక్క ఉత్సాహము అధికము కావాలి, నూతన పరచబడాలి. లోకము యందు ఉత్సహించామేమో, లోకములో ఉన్న వాటి యందు ఉత్సహించాం, లోకములో నీకు ఇచ్చిన స్నేహితులను బట్టి ఉత్సహించామేమో, నీకు ఇచ్చిన ప్రయాణాన్ని బట్టి నువ్వు ఉత్సహించావేమో, వేటిని బట్టి నువ్వు ఉత్సహించినా ఇదిగో ఉత్సాహానికి కారకుడైన క్రీస్తు నీలో నాలో లేకపోతే ఆ ఉత్సాహం అనేది నిరుపయోగమే. ముగింపుగా యెషయా గ్రంథములో 25వ అధ్యాయం 9వ వచనంలో, మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదాం. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలు, నూతన సంవత్సరములు, నూతన మాసములు, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మనము ఉత్సహిద్దాం. మన యొక్క ఉత్సాహము నూతన పరచబడిన ఉత్సాహముగా మనం మార్చుకోం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో మేము దేవా నీ యొద్దకు రావటానికి, నిన్ను కొనియాడటానికి, స్తుతించడానికి కృపొచ్చాను. మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను, ఇజ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను, శోధన వేదనను తప్పించమని ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.